శుక్రవారం బైబిల్ ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం మా ప్రభా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని గడిచిన బైబిల్ తరగతి నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడి సంరక్షించి మరి దినాంతండి మరొక బైబిల్ తరగతి మాకు అనుగ్రహించి తరగతిలో శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి గ్రంథం ద్వారా ధ్యానించుకోవడానికి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి వేవేల స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభావ. ఈ బైబిల్ తరగతి మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రాసం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువుతో ప్రార్థించి వేడుకుంటాం మా ప్రిపరలో తండ్రి. బైబిల్ తరగతి భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడటానికి రావాలి. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్ఞానము నీవే నా పరము నీవే, దానము నీవే నా గణము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు స్తుతింతును. ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతోషం నీవే నా కంతయు నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండా యేసు స్తుతింతును. ఎల్లను నీవే
సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ఉంచు వేళ నీవే నా నిరీక్షణ. మా
మరి ఇంతవరకు కీర్తనలు పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన సహోదరులు కూడా మరి ప్రభువు ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. గడిచిన బైబిల్ తరగతిలో మనం ఎస్తేరు గ్రంథాన్ని ప్రారంభించుకున్నాం, అవునా? దాని గురించి, ఆ గ్రంథం గురించి కూడా నేను ఇంట్రొడక్షన్ చెప్పాను. ఏ గ్రంథం తర్వాత ఎస్తేరు? నెహెమ్యా గారి తర్వాత. అంటే నెహెమ్యా గారి హయాంలో అందరూ వచ్చి ఎక్కడ సెటిల్ అయ్యారు? యెరూషలేములో సెటిల్ అయ్యారు, అవునా? సెటిల్ అయినప్పుడు ఇంకా కొంతమంది ఎక్కడ ఉండిపోయారు? అక్కడ ఉండిపోయారు. ఎక్కడ? పార్సీకుల ప్రాంతంలో, ఆ దేశంలో ఉండిపోయారు, చెల్లాచెదరయ్యారు కదా చెరకు వెళ్ళినప్పుడు. కొంతమంది శేషం, అంటే అక్కడక్కడ చెదరగొట్టమైనటువంటి ఇజ్రాయేలు మిగిలారు. అంటే నెహెమ్యా గారి కాలం నుంచి, అప్పటి నుంచి 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక గాథ, ఒక రకంగా చెప్పాలంటే ఒక కథ అని చెప్పాలి. ఒక చారిత్రకమైన పుస్తకం ఇది ఎస్తేరు. ఒక హిస్టారికల్ బుక్ ఇది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక గాథ. ఈ పుస్తకంలో నేను ముందుగానే చెప్పాను, దేవుని యొక్క ప్రస్తావన ఎక్కడ కనపడకపోగా, అంటే కనపడదు అసలు, దేవుని గురించి ఏవి కనపడదు, కానీ దాని వెనకుండి దేవాదేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడో మనకి ఈ 10 అధ్యాయాలు అయ్యేసరికి మనకి అవగాహన అయిపోద్ది. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తం, అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి, ప్రేమించినటువంటి, తన సొత్తుగా చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఆయన మరవకుండా, విడిచిపెట్టకుండా ఎలాగా ఆదుకున్నాడో అని తెలియజేసే పుస్తకం ఇది, అవునా? అది చెప్పాను. ఓవరాల్గా అంటే మన భారతదేశం నుంచి, అంటే హిందూ దేశం నుంచి కూషి దేశం అంటే ఇథియోపియా దేశం వరకు ఉన్నటువంటి 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదుల్ని దేవాదేవుడు ఎలా అయితే కాపాడాడో దాని గురించే ఈ 10 అధ్యాయాలు మనకు కనపడతాయి. ఆ కాపాడుకోవడానికి, అంటే తన సొత్తుగా చేసుకున్న ప్రజలను కాపాడుకోవడానికే ఆయన ఎవరినైనా యూజ్ చేసుకుంటాడు. గతంలో నేను చెప్పాను, ఒక అన్య రాజుని, కోరేష్ని ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఏమైనా తన ప్రజల కొరకు ఆయనే వెనకుండా యుద్ధాలు చేసిన ఆయనకి అలా ఏమైనా పెద్ద కష్టం అంటారా? ఆయన ఏమైనా చేయగలడు. సో అదే చేశాడు ఇక్కడ 100 సంవత్సరాల తర్వాత. సో నేను చెప్పాను ముందుగా, సో ఈ ఎస్తేరు గారి హయాంలో ఉన్నటువంటి, అంటే ఆ పార్శికుల రాజులు, అంటే అహష్వేరోషు ఉన్న టైంలో ఈయన పార్శిక రాజుగా ఉన్నాడు. సో ఈ పార్శికలు, సో నేను చెప్పాను చరిత్ర పుస్తకాల్లో ఉంది ఇది, మన సోషల్ స్టడీస్, నాకు తెలిసి 10th క్లాస్ స్టడీస్లో, 10th క్లాస్ సోషల్ స్టడీస్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా. పార్శికులు అంటే పర్షియన్స్ అని ఉంటుంది. సో పార్శికుల్ని పర్షియన్స్ అంటే, పర్షియన్ చరిత్ర, పార్శికల చరిత్ర ఖచ్చితంగా ఉన్నది సోషల్ స్టడీస్లో కూడా, చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది. అందులో ఈ రాజుగారి పేరు కూడా ఉంటుంది. సో అందుకని హిందూ దేశం అంటాడంటే భారతదేశం గురించి ప్రస్తావన మనకి ఇక్కడ కనపడుతుంది. సో నేను ఏం చెప్పాను, బబులోన్ చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఒక గాథ అనమాట ఇది. అలాగే నేను చెప్పాను, ఈ రాజు గారు మహాచక్రవర్తి అని కూడా చెప్పాను. అహష్వేరోషు గారు 127 సంస్థానాలకి ఆయన ఏళ్తున్నాడంటే ఎంత పెద్ద రాజు, మహాచక్రవర్తి. ఆ టైంలోనే ఈయనకు ఉన్నటువంటి ఒక లక్షణం చెప్పాను, ఏంటిది? మంచిదా చెడ్డదా? చెడ్డదే, తాగిపోతాడు రాజు, ఇంకా 24 గంటలు తాగడమే. అంటే ఆయనకున్న దానికి ఇంకా ఏం చేసుకోవాలి తెలియగా విలాస పురుషుడు ఒకరిని చెప్పాలంటే, అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వ్యసనాలు ఉంటాయి, విలాసం ఉంటుంది, లగ్జరీ లైఫ్ అంటారు చూసారా, ఇంకా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, కన్ను మిన్నుగా ఇంకేం ఉండదు. ఏం చేస్తారు, ఏం చేయాలి తెలియక తినడం, తాగడం, తిరగడం. సో ఈ రాజుగారు కూడా అంతే. సో 3 విందులు జ్ఞాపకం చేశారు ఇందులో, అవునా? ఆయన కీర్తి ప్రతిష్టలో, ఆయన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కేకేసుకుని, ప్రజలు మొత్తం అందరిని కూర్చోబెట్టుకుని, తన ఆస్థానాలను కూర్చోబెట్టి 180 దినాలు, అవునా, ఒక విందు. అలాగే రెండో విందు ఏంటి, 7 రోజులు జరుగుతుంది. అదే ఎవరికి? తన ప్రాంతంలో ఉంటున్న ప్రజలకి, తన తోటలోకి పిలిపించుకుని మొత్తం 7 రోజులు. అలాగే రాణి గారైనటువంటి వష్టి కూడా స్త్రీల కొరకు విందు, మొత్తం 3 విందులు కనపడతాయి మనకి ఇక్కడ. సో అలాగే నేను ఇంట్రడక్షన్ అని చెప్పానా, అసలు ఎస్తేరు అనే మాటకు అర్థం చెప్పానా? ఎస్తేరు అంటే పర్షియన్ లాంగ్వేజ్లో, ప్రాచీన పర్షియన్ లాంగ్వేజ్లో ఎస్తేరు అనే మాటకు అర్థం నక్షత్రం, స్టార్.
అలాగే హెబ్రీ పదం అయితే హెబ్రీలో అయితే హదస్సా అని అంటుంది. అందుకనే ఇంకో పేరు ఎస్తేరికి హదస్సా అని రాయబడింది గ్రంథంలో కూడా. సో హెబ్రీ పదం హదస్సా, ఎస్తేరికి ఇంకో పేరు హదస్సా. అలాగే పర్షియన్ రాజుల కాలంలో ఉన్నారు కాబట్టి, అంటే పార్శికల టైంలో పార్శిక వర్డ్ ఏంటంటే ఎస్తేర్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే పార్శిక వర్డ్ ఏం చెప్పాను, హదస్సా కాదు, నక్షత్రం. మనకి ఇక్కడ వాడు భాషలో నక్షత్రం. ఎస్తేరు అనేది పార్శిక లాంగ్వేజ్. అది పార్శిక లాంగ్వేజ్లో ఎస్తేర్ అని పిలువబడింది. ఆ ఎస్తేర్ అనే మాటకి అర్థం నక్షత్రం. అది హెబ్రీ పదం ఏంటంటే హదస్సా. అంతే, రెండే అర్థాలు ఎస్తేరికి. మ్యాక్సిమం చాలామంది ఎస్తేరు అనగానే స్టార్, నక్షత్రము అని పిలువబడింది ఎస్తేరికి. సో అలాగే వెలిగింది నిజంగా చెప్పాలంటే దేవుడు. అందుకనే ఎంపిక చేసుకున్నాడు ఒక నక్షత్రాన్ని ఎస్తేరుగా. నేను అలాగే ఇంకొక కంపారిజన్ కూడా చెప్పాను. ఇద్దరు స్త్రీలు కనపడతారు ఈ 66 పుస్తకాలు. ఒకటి రూతు, అలాగే ఇంకోటి ఎస్తేరు. సో రూతు అన్యురాలు, ఇక్కడ ఎస్తేరు దేవుని బిడ్డ, యూదు స్త్రీ అంటే ఇజ్రాయేల్ స్త్రీ. సో అంటే దేవుని బిడ్డ అనమాట. సో రూత్ ఏమో అన్య స్త్రీ. సో అన్య స్త్రీ ఏమైంది, దేవుని ఎరిగి నీ దేవుడే నా దేవుడు అంది. విడిచిపెట్టలే, ఇంకా వెనతిరిగి తన పూర్వస్థితిలోకి వెళ్ళకుండా తాను నమ్మినటువంటి దేవుడి మీద ఆధారపడి విశ్వాసం ఉంచింది కనుకనే దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు, తన జీవితాన్ని మలచాడు. బోయజ్ ద్వారా ఏకంగా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనే లిఖించుకుంది రూతు. మత సోదరు కనపడుతుంది మీకు. సో అద్భుతం. అలాగే ఒక అన్య స్త్రీని ఎలా అయితే మార్చాడు, అలాగే అంటే దేవుని పని జరిగించుకోవడానికి ఎవరిని ఎలాగైనా వాడుకుంటాడు దేవుడు. సో ఇక్కడ ఎస్తేరేమో స్వయాన దేవుని బిడ్డ. సో దేవుని బిడ్డ ఉండి పెళ్లి చేసుకుంటే ఎవరిని, ఒక అన్యరాజు ఎవరు ఇక్కడ, ఐశ్వర్య విశేషం. అక్కడేమో బోయజు దేవుని సంతం చెందినవాడు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజల వాడు బోయజు. సో ఆ డిఫరెన్స్ కూడా నేను చెప్పాను. ఈరోజు 2 అధ్యాయాలు 10 అధ్యాయాల వివరంగా కూడా చెప్పేశాను. ఆల్రెడీ నేను 10 అధ్యాయాల గురించి చెప్పేశాను, అవునా. స్టోరీ మొత్తం చెప్పేశాను, అంటే మీకు బాగా అర్థం అవ్వాలి. ఈరోజు 2వ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యంగా చదువుకుందాం. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయంలో ప్రారంభంలో చూడండి ఈ సంగతులు అయిన తర్వాత, ఏ సంగతులు, మొదటి అధ్యాయంలో ఏం జరిగిన సంగతులు, ఏమైంది, బిందు అయింది. ఆ బిందులో బాబు గారు ఎవరో రాజేంద్ర అశ్వారోష్ గారు బాగా ఇదయ్యి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఎక్స్ట్రీమ్గా తన రాచరికాన్ని, తన రాజు దర్పాన్ని చూపించుకోవడాకే రాణిగారి కౌరెట్టన్నాడు. అంతే, కౌరెట్టంటే వచ్చి కిరీటం ఏంటి పంపించండి, నాట్యం వేయాలి, ఆడాలి, డ్యాన్స్ వేయాలి అని చెప్పాడు. చెప్పగానే రాణిగారి కౌరు వెళ్ళింది. రాణిగారు ఏం చేశారు, చెప్పేసింది. ఇష్టపడ్డా, కోపం తెచ్చుకున్నాను, చెప్పాను, కోపం వచ్చేసింది. అదే చెప్తారు ఇక్కడ చూడండి, చల్లారుతుంది ఇక్కడ 2వ అధ్యాయంలో. ఈ సంగతులు అయిన తర్వాత చూడండి, రాజా అశ్వరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు రాజుగారికి కొంచెం నెమ్మది పడ్డాడు. ఎందుకంటే రాజుగారు ఆగ్రహించారండి, ఇంకా తిరిగి ఉండదు. ఇంకా ఆయన ఏదన్నా అన్నాడంటే ఇంకా జరిగిపోవాల్సిందే. అది రాజు ధిక్కరణ, ఒక రకంగా చెప్పాలంటే ధిక్కరణ కేసు అయిపోద్ది ఇక్కడైతే. సో చూడండి, ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వష్టిని, ఆమె చేసిన దాన్ని, ఆమెకు నిర్ణయించిన దాన్ని తలంచగా జ్ఞాపకం చేసుకుంటూ, మన వాడి భాషలో ఏమనుకుంటాం, గుర్తేసుకుంటాడు వీడు తెగ అనుకుంటాం, అవునా. జరిగిందానికి గుర్తేసుకుని కుమ్ములిపోన్నాడో. సో రాజుగారు కూడా అంతే, ఇదే జరుగుతుంది. ఈ ఈ ఈ సంఘర్షణ అంతా చూసారు ఎవరో, యవ్వనస్తులు చూస్తారు. యవ్వనస్తులకు ఉన్నటువంటి జబ్బు ఏంటి, మంచిగా మాట్లాడరు, రెచ్చగొట్టేస్తారు కుర్రోళ్ళు, అవునా. ఆల్రెడీ బైబిల్ ఎలాంటి సంఘటన రెచ్చగొట్టేశారు. ఎవరిని గుర్తొచ్చిందో సంఘటన. సో ఇక్కడ కూడా అంతే, రాజుగారు కుమిలిపోవడం చూసి చూడండి 2వ వచనంలో చూడండి, యవ్వనస్తులకు రాజు పరిచారకులు ఎట్లండ్రి. మనోళ్ళు కూడా లోపల ఉంటే యూత్ కూడా ఏమంటారు తెలుసా, ఇప్పుడు అమ్మాయి వదిలేసిందా, ఇంకో ఉంటుంది, వదిలేసింది, ఇంకో ఉంటారు, అమ్మాయి లేరా లోకల్లో, ఇంకా రేపు పొద్దున అసలు ఇది ప్రేమకుల రోజు అనుకుంటా, ఫిబ్రవరి 1 తెగ మోగిపోతాయి, ఎక్కడ లేని ప్రేమ అంతా వచ్చేద్ది, పుట్టుకొచ్చేద్ది. సో ఇక్కడ యవ్వనస్తులు చూసారా రాజుగారికి ఏం చెప్తున్నారా, రాజుగారు
చూడండి అయ్యే మాటలు. ఆ, యవ్వనస్తులకు రాజు పరిచారకులు ఇట్లా మీరు ఏమన్నారంట, అందమైన కన్యకలను రాజు కొరకు ఆ, వెతుకుదాము. చూడండి అసలు నిజమైనటువంటి అంటే మెచ్యూర్డ్ పర్సన్స్ ఏమంటారు, రాజుగారు మీరు కోపం తగ్గించుకోండి, మీరు మద్యం సేవించారు కదా, ఏదో అలా జరిగిపోయింటుంది, అయినా రాణిగారు అందరిలోనే అంతమందిలో రావడానికి ఇష్టపడి ఉంటారు బహుశా, ఎందుకంటే మొహమాటం ఉంటుంది కదండి అంతమందిలో డ్యాన్స్ చేయాలంటే అని చెప్పాలి. రాజుగారు చెప్పలే వెంట, ఎందుకంటే తాగింది దిగింది, వెంటనే ఆగ్రహం కూడా చల్లారింది. నిజంగా పాజిటివ్ పర్సన్స్ ఏం చెప్పాలి రాజుగారికి వచ్చి, రాజుగారు ఏదో అయింది, వష్టి గారు అందరిలోనూ అలాగా ఆమె పీడిపడిందేమో, సిగ్గుపడిందేమో, అంతమందిలో ఒకే ఒక స్త్రీ నాట్యం ఆడటం అంటే అది తప్పు కదండి రాజుగారు, కొంచెం ఆలోచన చేయండి అని కొంచెం ఎక్స్క్యూజ్ చేయమని మాట్లాడతారు. ఇక్కడ చూడండి ఏమన్నారు యవనస్తులు, రాజు పరిచారకులు ఎట్లండి, అందమైన కన్యకలు రాజు కొరకు వెతకననుగు ఆ, ఆ, అందు నిమిత్తం వెతుకుతాము, అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషణ కోట కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడు హేగే వంశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానాలన్నింటిలో పరిచారకులను నియమించును గాక. అంతే, రాజుగారికి ఎందుకు బాగోదు, మాట్లాడలేదు, బాగుంటారు కదా మరి. అబ్బా మొత్తం కన్యకలందరూ నా కోసం వస్తున్నారు, నిజంగా వీళ్ళని సిద్ధపరచడం చూస్తే మతిపోద్ది. ఈ రెండో అధ్యాయం కనపడుతుంది మనకి మధ్యలో చదువుకుంటే కిందకి. రాజుగారికి కన్యకల్ని అంటే రాణి గారిని సిద్ధపరచడానికి సంవత్సరం అంటే నేను చూడండి ఎంత అంటే వచ్చారు కన్యకలందరూ, వాళ్ళందరికీ రాజుగారి దగ్గరికి వెంటనే తీసుకెళ్ళా, సంవత్సరం తర్వాత తీసుకెళ్లారు. ఆ సంవత్సరం వీళ్ళు ఏం చేయాలనుకున్నారు, సంవత్సరంలో ఒక రకంగా చెప్పాలంటే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లారు అందరినీ. మన వాడుక భాషలో చెప్పాలంటే ముస్తాబు చేసి అలంకరించి సునిపిండిలెట్టి ఆ నూనెట్టి ఈ నూనెట్టి సుగంధ ద్రవ్యాలతో రుద్ది 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 రెడీ చేశారు. రాజుగారికి ముందుకు తీసుకెళ్తాకే, చూపించడానికి కూడా కాదు, అంతే వెంటనే తీసుకెళ్ళలేదు. 12 నెలల తర్వాత అంటే సంవత్సరం తర్వాత ఒక 6 నెలలేమో బోళం వేసి ఇంకేంటంటే నూనె వేసి వాళ్ళని శుభ్రంగా చర్మం నిగనగలాలి చేస్తారు. ఇంకొక 6 నెలలు ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో వారికి ఒక రకంగా చెప్పాలంటే బ్యూటీ పార్లర్లు చేసే మసాజులు అయినా తెలిసి, అంటే కన్యకలు అంతఃపురంలో వచ్చే కన్యకలు అందరికీ ముస్తాబ్ అంటే రాజుకి బాగా కనపడాలి అనేసి సంవత్సరం తీసుకున్నారు టైం, అప్పుడు వెళ్తారు. చూడండి ప్రాసెస్ చూడండి, రాజుగారి దగ్గరికి ఆయన రాణి గారిని ఎంపిక చేసుకోవడానికి ప్రాసెస్ చూడండి. చదువుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది నిజంగానే. కొత్త రాణి కోసం అన్వేషణ, మొదటి నుంచి 4వ వచనం వరకు క్రొత్త రాణి కొరకు అన్వేషణ, అదే కనపడుతుంది మనకి. చూడండి ఎక్కడ దాకా వచ్చాను, హేగే వంశములకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానంలో పరిచారకులు నియమించును గాక. శుద్ధి కొరకు చూడండి, ఇక్కడ శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకల్లో దేని యందు ఇష్టపడును ఆమె వష్టికి బదులుగా రాణి యగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను కనుక అతడు అలాగ జరిగించను. ఎందుకు అనుకూలంగా ఉండదో చక్కగా ఉంటుంది, ఎందుకంటే పాత పోయిందిలే కొత్త వాళ్ళు వస్తారనుకుంటారు ఎవరైనా. ఇక్కడ పొగేసి ఏంటింది ఎవరు, యవనస్తులే. నేడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అంతే, యవనస్తులు ఏంటి నిజంగా టైం నేను వచ్చింది కాబట్టి రేపు 14th కాబట్టి చెప్తాను. నిజంగా ప్రేమించిన వాళ్ళు విడిచిపెట్టరు ఒక రకంగా చెప్పాలంటే. ఎంతవరకు, చనిపోయేంత వరకు ఎవరినైతే ప్రేమించుకున్నారో, ఎవరినైతే ఇష్టపడ్డారో మనపూర్వకంగా వాడుతూనే ఉంటారు జీవితాంతం. రాంగ్ స్టెప్ లేరు, మధ్యలో వదిలేరు. నిజంగా మధ్యలో వదిలేశారంటే అది నిజమైన ప్రేమ కాదు నన్ను అడిగితే, ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో వదిలేసింది. కానీ నేను మన పర్యంతం వరకు నేను చేయబట్టి నడిపించే ప్రేమ దేవుని ప్రేమే, అంతమించి ఇంకేమన్నా. అవునా, నువ్వు ఎలా ఉన్నా కానీ ఆయనకు నచ్చుతావు. మనుషులే దేవుడు మోసం చేస్తాడా, చేయడు. ఎందుకు మోసం చేస్తాడు? ఆయన ప్రేమ, అసలు ఆయన ప్రేమకే లోక ప్రేమకి ఎంత వ్యత్యాసం, నక్కకే అంత వ్యత్యాసం. అసలు ఆ థాట్ కూడా అసలు ఎక్కడ సరితోవో అసలు దేవుని ప్రేమకని ఈ లోక ప్రేమకి. లోకంలో ప్రేమలు ఏంటి ఇట్టే, ఈరోజు ఐ లవ్ యూ అంటారు, రేపు పొద్దున బాయ్ బాయ్ అంటారు, అయిపోయిందా, ఏం ఉండదు. సో యవ్వనస్తులు కూడా ఇలాగే ఉన్నారు లోకంలో. వదిలేసిందా, ఇంకొకరు ఉన్నారా, ఇంకొకరు, అది పోతే ఇంకోటి అన్నట్టుగానే ఉన్నారు.
ఇక్కడ రాజుగారు ఇంకేం మాట్లాడారు, యవనస్తులు అలా వచ్చి రాజుగారు అయిపోయింది, చక్కగా కన్యకలను తీసుకొద్దాం, మీకు నచ్చిన వాళ్ళని సిద్ధం చేస్తాం, మీకు నచ్చిన వాళ్ళు మీరు ఎన్నుకోవచ్చు, ఆవిడే రానవుద్దనేసరికి ఇది ఏం మాట్లాడలేదు, అలాగే జరిగించేదంట. ఇంకేం మాట్లాడతాడు? చూడండి, మొదటి నుంచి 4వ వచనం వరకు కొత్త రాణి కోసం అన్వేషణ, ఒక రకంగా చెప్పాలంటే. అలాగే 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఎస్తేరు మొర్దెకై గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. అసలు ఎస్తేరు ఎవరో, అసలు మొర్దెకై అనే ఈ ఇద్దరినే పరిచయం కనపడుతుంది ఇక్కడ, వారిద్దరి పరిచయం కనపడుతుంది. చూడండి, షూషన్ కోటలో బెన్యామీనుడుగు కీషునకు పుట్టిన షీమి కుమారుడుగు యాయిరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. సో ఈయన ఎలా వచ్చాడంటే, బబులోను రాజుగారు చెరకు తీసుకెళ్ళిన టైంలో ఈయన అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరో ఈ మొర్దెకై, ఈయన యూదుడు చెప్తున్నాడు. చూడండి, సో మొర్దెకై గురించి అయింది. చూడండి, నెక్స్ట్ తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా, ఇక్కడ చెప్పాను హదస్సా అంటేనే ఇది హెబ్రీ పదం, ఇది హదస్సా ఎస్తేరే. చూడండి, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనను. ఒక రకంగా చెప్పాలంటే ఎస్తేరు అనాథ, తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక అనాథగా ఉన్న ఆమెను ఈ మొర్దెకై అయినటువంటి పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరును ఎవరు పెంచుకున్నారు? మొర్దెకై పెంచుకున్నాడు. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదే ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. అదే అనమాట విషయం. రాజాజ్ఞయు అతని నిర్ణయంను ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిను. ఈ హేగే అనేవాడు నపుంసకుడు అనమాట. సో చెప్పాను కదా, రాజు ఆస్థానంలో ఉన్నటువంటి రాణిలు చెలికత్తులు అందరికీ వాళ్ళని సంరక్షించేది నపుంసకులు. ఎందుకంటే మగవాళ్ళని పెట్టరు, ఆడవారి మధ్యన మగవాళ్ళని పెట్టరు కాపలాకే. స్త్రీలను మగవాళ్ళని నపుంసకులుగా చేసి వాళ్ళకి కాపలాగా పెడతారు. ఎందుకంటే మరలా ఏ టైంలో రాజు ఎలకాలం కాపలా ఉండడు కదా, చూసుకోడు కదా. సో వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. ఎందుకంటే వాళ్ళు తప్పేం చేయరు, వేరే పురుషులతో ఎవరో ఇదెవరో అనే ఉద్దేశంతో నపుంసకులు చేసి నపుంసకులుగానే పెడతారు. అదనమాట. సో ఈ నపుంసకునికి ఈ కన్యకలందరినీ అప్పగించేశాడు. అందులో ఎస్తేరు గారు కూడా హేగేకి అప్పగింపబడింది. చూడండి, వెళ్ళిందనమాట. ఎస్తేరు రాజు యొక్క నగరుకు తేబడి స్త్రీలను కావి హేగే వశమునకు అప్పగింపబడును. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. సో అంటే విధేయురాలుగా ఉంది ఎస్తేరు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఖచ్చితంగా విధేయత చూపిస్తారు. ఖచ్చితంగా భయభక్తులు కలవాలి. ఖచ్చితంగా ఎవరో దయ పొందుకుందంటే మరి కన్య అయినటువంటి మరియమ్మ గారు కూడా దయాప్రాప్తురాలు. ఎందుకైంది? విధేయురాలు, ఆవిడ భక్తిపర్రాలు, ప్రార్థనాపర్రాలు. సో యోధా స్త్రీలు అందరూ కూడా చాలా అణుకువ స్వబుద్ధి గల స్త్రీలు. నిజంగా యోధా స్త్రీలు చాలా ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే యోధా సాంప్రదాయ ప్రకారం వాళ్ళు బయటకు రారు, పురుషుల్ని డైరెక్ట్గా చూడరు, ఒక వస్త్రం కప్పుకుంటారు ఖచ్చితంగా, అసలు చూడరు ఇతర పురుషుని. తన కట్టుకునే భర్త తప్ప ఇతర పరపురుషుని కన్నెత్తి కూడా చూడరు యూదు స్త్రీలు. తెలుసండి, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ ఉంది, చూడరు. ఈ మోడర్న్ యూదులు ఏమన్నా ఉంటే ఇదవుతారేమో కానీ ఆ ప్రాచీన ఆ కాలపు యోధా స్త్రీలు ఖచ్చితంగా మీరు కొన్ని సినిమాలు చూసే ఉంటారు. రాజుల సినిమాలు వచ్చినప్పుడు స్త్రీలు ఇలా పైట్ చికెన్ ఇలా అడ్డు పెట్టుకుంటారు, పరిస్థితులు చాట్ నుంచి మాట్లాడుతూ ఉంటారు, ముఖం చూపించరు. అంతే. ఎందుకండి స్త్రీలు మన ముస్లిం స్త్రీలు కూడా వేసుకుంటారు, హిజాబ్ దగ్గర తెస్తారు, ఎవ్వరు కూడా చూడరు తన కట్టుకున్న భర్తకే అది. సో అంత విధేయతతో ఉంటారు నిజంగా యోధా స్త్రీలు. సో అందుకనే ఎస్తేరు గారు కూడా నిజంగా నెమ్మది కలిగినటువంటి స్త్రీ. అందుకనే హేగే దయ పొందుకుందంట. ఆమె అతని వలన దయ పొందను కాబట్టి ఆమె
పరిమళ క్రియల కొరకే వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంట్లో నుండి ఆమెకు తగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. చూడండి, దయ పొందుకుందే వెంటనే ఆడపిల్లల్ని ఇచ్చి, చెలికత్తెలు అన్నమాట. సో ఇచ్చి చక్కగా వస్తువులు అంటే తన దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి సుగంధ ద్రవ్యాలు మొత్తం అన్ని ఇచ్చేసిన అన్నమాట. సామాగ్రి అంతా ఇచ్చేసి అప్పగించేశాడు హేగే చెలికత్తెలను ఇచ్చేసి. చూడండి 10వ వచనం, మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. నేను ఇదివరకు చెప్పాను ప్రారంభంలో, చెప్పొద్దు అంటాడు, చెప్పదు. వీళ్ళిద్దరు ఉన్నటువంటి రిలేషన్ కూడా చెప్పదు. ఎందుకంటే చెప్తే మరి యూదా స్త్రీ అని తెలిసిపోతాయి. నువ్వు ఎక్కడ కూడా చెప్పొద్దు, తెలియనట్టే ఉంటారు. సో చూడండి, ఎస్తేరు మొర్దెకై పరిచయం మనం చూసాము. 12 నుంచి 18వ వచనం వరకు ఎస్తేరు రాణిగా ఎంపిక అవుతుంది. సో చెలికత్తెలు ఇచ్చినప్పుడు జరిగిన ప్రాసెస్ ఇందాక చెప్పాను నేను. 12 నెలలు, దాదాపు సంవత్సరం, 6 నెలలేమో నూనెట్టి గోళం వేసి శుభ్రంగా నీట్గా ముస్తాబు చేయడం, ఒక 6 నెలలేమో సుగంధ ద్రవ్యాలతో స్త్రీలను రెడీ చేశారు. అందరూ మొత్తం ఎంతమంది వస్తే అంతమంది స్త్రీలు, అదే కనపడుతుంది మనకి. చూడండి, ఎస్తేరు రాణిగా ఎంపిక అవ్వబడుతుంది 12 నుంచి 18వ వచనం వరకు. చూడండి, ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకే అంతఃపురము యొక్క ఆవరణమున ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. కంగారు, అయ్యో వెళ్ళింది ఎస్తేరు, లోనికి వెళ్ళింది. కంగారు, ఏమవుద్దో ఏంటో, పంపిసి పట్టుబడిపోద్దా, తెలిసిపోద్దా, ఏమన్నా అవుద్దా అని ఆ గుమ్మ ముందే ఉండి పాపం మొర్దెకై ఆలోచన చేస్తున్నాడు, కంగారు పడుతున్నాడు కొంచెం. తిరుగులాడుచుంటున్నాడంట. సో 6 మాసంలో, ఇక్కడ చూడండి ఏందో చెప్పండి సరా, 6 మాసములు గోపరస తైలముతోనూ, 6 మాసములు సుగంధ వర్గములతోనూ, స్త్రీల పరిమళ క్రియల కొరకే మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవారు 12 మాసములైన తర్వాత. చూడండి, 12 నెలలు, 6 నెలలు దఫదఫాలుగా, అర సంవత్సరం అంటే 12 నెలలు వాళ్ళకి ఏం చేశారు? ఒక రకంగా చెప్పాలంటే బ్యూటీ పార్లర్లో 12 నెలలు ఉన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే, అంతే కదా. అంతెందుకు, ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు కాబట్టి చూస్తాకి ఎంత బాగుందైనా బ్యూటీ పార్లర్కి వెళ్తే బాగా కనబడుతుంది. ఎందుకు? అవునా కదా. చూపుకి మనం ఏదో ఎలా ఉంది, పిచ్చిదా ఎలా ఉంది అనుకుంటాం, బ్యూటీ పార్లర్కి ఎలా వెళ్ళి రాగానే ఇదేనా అనిపోయింది. అంటే అక్కడ ఏం చేస్తారంటే దానికి తగ్గ అవి చేస్తారు కదా, ఫేషియల్ కానీ, కనుబొమ్మలు గీయడం అని, చక్కగా ఎక్కడ పింపుల్స్ కానీ గుంటలో ముడతలు కనపడకుండా అవి వేసేస్తారు, ఫేస్ ప్యాక్లు అయితే. మరి మాకైతే తెలియదు కానీ స్త్రీలు చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది ఇది. సో ఎంత సింపుల్ జుట్టు వేసుకున్నదాన్ని కానీ నీట్గా చేసేస్తారు. సో ఒక్క రోజులోనే 1 గంటలో బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే అబ్బా భలే ఉంది అనుకుంటాం మనం. 12 నెలలు పోగదా, 12 నెలలు, సంవత్సరం పైగా ఆహార వస్తువులు చక్కగా నా తెలిసి పిస్తాలో బాదంలో అన్ని ఫుడ్ బాగా గట్టిగా తినిపించి మొత్తం అన్నీ అలా ఏం చేసి ఉంటారు కదా. సంవత్సరం మాటల గంట ఇలాగే నిలవత్తనే ఫేస్లో గ్లో వచ్చేస్తుంది ఇప్పుడున్న వాళ్ళకి. సో 12 నెలలు అంటే ఎలా ఉంటారు అసలు? చూడండి, 12 నెలలు, సంవత్సరం. చూడండి, పరిమళ క్రియలు అందుకని అన్నాడు ఇక్కడ, పరిమళ క్రియలు అంటే ఇవే అందచందాలు పెంపొందించడానికి చేసినటువంటి ఒకలాంటి చికిత్స అనాలి ఒక రకంగా చెప్పాలంటే. అవునా? వైద్యం కాదు కానీ, వైద్యం అంటే మళ్ళీ రోగి స్టోర్కి చేసింది అవుతుంది. సో చికిత్స ఒక రాంటి బ్యూటీషియన్ సంబంధించింది అనమాట. పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవారు 12 మాసములైన తర్వాత రాజైన ఐశ్వర్యసు నద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నద్దకు ఆ విధముగా పోవుచుండెను. సో చెప్పనా, అందరినీ సిద్ధపరిచారు. ఒక్కొక్కరు రాజుగారికి ఏం చూపిస్తున్నారు? తన మొహాన్ని, తన చందాన్ని చూపించుకుని వస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాషన్ షో జరిగింది రాజుగారి ఉంటుంది. అవునా? ఫ్యాషన్ షో అనమాట ఇంకా చెప్పాలంటే. సో రాజుగారి దగ్గరికి ఒక్కొక్క చిన్నది వంతులు చెప్పున
వెళ్ళి వస్తుందంట. పోచున్నారు. ఏమనగా ఆ ఆ ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఎందుకు వెళ్తున్నారంటే పరిమళ క్రియలు అయిపోయినాయి. సంవత్సరం శుభ్రంగా తిండి పెట్టి అందచందాలు పెంచి ఆ ఆ తైలం ఇది రాసి మొత్తం ఆ సోపు ఈ సోపు రుద్ది నూనెట్టించి శుభ్రంగా నిగనిగలాడేవాళ్ళగా చేసి పంపించారన్నమాట. అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆ ఆ సమయమందు ఆ, ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సో రాజుగారి దగ్గరికి వెళ్ళి బయటికి వచ్చేస్తే అంటే సెలెక్ట్ అవ్వకపోయినా కానీ గిఫ్ట్లు ఇచ్చేసి పంపించేస్తున్నారు అంతే. మీకు అర్థమవుతుందా? ఆ, ఇంటిలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి ఆ, కోరునో అంటే లోనికి వెళ్ళేటప్పుడు ఆమె ఏం కావాలంటే అది తీసుకుంటారు. అంటే ముందుగానే ఒకవేళ సెలెక్ట్ అవ్వలేదా ఆర్డర్ తిరిగి వెళ్ళిపోవచ్చు ఇంటికి. సో అవన్నీ ఇస్తున్నారంట. కోరుకున్న అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రం అందు ఆమె లోపలికి వెళ్ళు వెళ్ళి మరుదినము ఉపపత్రులను కాయు రాజు యొక్క షండుడైన షయన్ గజు అను అతని వశంలో ఉన్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజునందుకు మరలా వెళ్ళకుండెను. సో ఇది ప్రాసెస్. చూడండి 15 వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పెద్ద తండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. అంటే సింపుల్గా హేగే నపుంసకుడు ఎలా అయితే అలంకరించాడో అదే కోరుకుంది. ఇంకా ఏమి తీసుకునే సింపుల్గా హేగే మీద నమ్మకం ఉంచింది. హేగే రెడీ చేశాడు ప్రవేశపెట్టే ముందు. ఆయన మీద నమ్మకం ఉంచుకుంది. ఎందుకంటే దయ పొందుకుంది హేగే ద్వారా ముందుగా. అందుకనే చక్కగా విధేయత చూపించినప్పుడు హేగే కూడా. సో అందుకనే హేగే నిర్మించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయో కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అది ఎస్తేరు గొప్పతనం. అంటే ఎంత అణిగి మణిగి ఒద్దికైంది. నిజంగా ఒక రకం చెప్పండి గుణవతి. అవునా? ఒద్దికైంది, నెమ్మదస్తురాలు, తగ్గింపు స్వభావం అన్నది. ఖచ్చితంగా అందం ఉంది. అందగత్తి ఏం కాదా? రాయబడింది ఎస్తేరు సుందరవతి, అందమైంది. అసలు ఈ రోజులో కొంచెం ఎర్రగుంటే పట్టుకోగలుగుతున్నావా పిల్లల్ని? అవునా? కొద్దిగా ఎర్రగొన్నారంటే అబ్బే ఇలా అనేస్తారు, 2 ఏకలు ఏల తీసేసుకుంటారు. అవునా? ఆడడం చూస్తాం కదా ఆడపిల్లల్ని, టీనేజర్స్ని. కొంచెం ఎర్రగొన్నారంటే అసలు అట్టుకోలేము, దొరకరు. 2 ఏకలు ఎదరేసుకుంటారు, ఇలా అనుకుంటారు. చక్కగా అది చూస్తున్నాం కదా మన లోకంలో. సో కానీ ఎస్తేరు అలా లేదు. ఎంతో ఒద్దికైంది, నెమ్మదస్తురాలు, నిజంగా గుణవతి. అందుకనే అందరూ తన తోటి కన్యకలందరూ కూడా చూడండి ఏమంటున్నారు. ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అందరూ నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్తేరు తప్పడం వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తానేమో, నేను అందగత్తిని అది తెలుసు. కానీ ఎస్తేరు అలాగైందా చాలా సింపుల్గా ఏది అలంకరించిన అలంకరణతో వచ్చింది. అందరూ చూసి షాక్ అయ్యారు. బా ఎంత ఇది అసలు ఎస్తేరు అని అందరూ కూడా అప్రిషియేట్ ఒక రకంగా చెప్పాలంటే. ఆమె యందు దయపెట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో. సో 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో. ఈ టెబేత్ అనేది ఏంటంటే యూదా ఇజ్రాయేల్ మంత్సి, అంటే యూదుల నెలలో ఒక నెల టెబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని వద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. సో చూడండి, ఎస్తేరు రాజు గారు అహష్వేరోషు గారు ప్రేమించారు. ప్రేమించడమే కాదు, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. సో అది ఎవరికి బదులుగా?
వష్టికి బదులుగా ఎస్తేరు రాణిగా ఎంపిక చేయబడింది. ఆ? రాణిగా ఎంపిక చేయబడింది. అదనమాట. సో చూడండి, అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఈ యొక్క గొప్ప విందు చేయించి సంస్థానములో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగ్గట్టుగా బహుమతులు ఇప్పించాను. సో చూడండి, మొత్తం భోజనాలు పెట్టేశాడు, బహుమతులు ఇచ్చాడు. ఎస్తేర్ని చాలా ప్రేమించాడు అన్నమాట. అందునిమిత్తం రాజుగారికి మహాపట్టాలని సంతోషం వచ్చింది. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొదటికే రాజు కొమ్మంలో కూర్చుని ఉండెను. చూడండి, ఇక్కడ 12 నుంచి 18 చూసాం ఎస్తేరు రాణిగా ఎంపిక అవడం. అలాగే 19 నుంచి చివరాక వచనంలో మొదటికే రాజు మీద పనిపట్టి కుట్రనే బయట పెట్టడం, చెప్పడం ఎస్తేరికి. ఒక రకంగా చెప్పాలంటే రాజుని కాపాడాడు మొదటికే. ఆ విషయం ఎస్తేరు రాజుగారు చెప్తుంది, నిన్ను కాపాడిందిగో ఈయనే మొద్దుకే చెప్పాడు. ఇలాగా కుట్ర పన్నాడు నీ మీద, ఆయనే చెప్పారు అని మొద్దుకేని ఎలా పరిస్థితి ఆత్మించాలి, అదే కనపడుతుంది మనకి. చూడండి, రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజకుమారంలో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ అందున్న కాలము చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడిచుండను కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకు ఉండెను. చూడండి, ఆ దినముల్లో మొర్దెకై రాజకుమారంలో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్దాను రాజు ఇద్దరు షండులైన బిగ్దాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అశ్వారోషు చంపుటకు ఆలోచించుకొని ఉండేది. ఈ సంగతి మొర్దెకై తెలియబడినందున అతడు దాని రాణి అనే ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. అది ఈ 2వ అధ్యాయంలో. సో ప్రారంభంలో మొదటి అధ్యాయంలో జరిపిన సంగతులు అయిన వెంటనే రాజుగారు ఆలోచన చేసుకున్నప్పుడు యవనస్తులు చెప్తారు, కన్నికలందరినీ పిలుద్దాం, ఊళ్ళో ఉన్న అందరినీ చాటింపు వేసి రెప్పేద్దాం, అందులో అందంగా ఉన్న ఆమెని కొత్త రాణిగా రాజుగారు ఎంపిక చేసుకుంటారో దానికి సంబంధించిన సిద్ధపాటు చేయండి అనగానే వెంటనే రెడీ చేస్తారు. సంవత్సరం తర్వాత రాజుగారి ముందుకి కన్యకలందరినీ తీసుకొస్తారు. అందులో ఎస్తేరు గారు సెలెక్ట్ అవుతారు. ఎస్తేరు గారు రాణి అవుతారు. సో రాణి అయినటువంటి ఎస్తేరు గారు రాణి అయినప్పుడు ద్వారపాలకుల ద్వారా సమాచారం మొదటిగా విని ఆ సమాచారాన్ని ఎస్తేరుకి చేరవేయడం, ఎస్తేరు వెళ్ళి రాజుకి నేను ఇలా చంపడానికి కుట్ర పంపుతున్నాను విషయం మొర్దెకై అనే ఆయన చెప్పాడు అని చెప్పుద్ది. వెంటనే విచారణ చేయగానే నిజమవుతుంది. ఇద్దరిని చెట్టుకు ఉరి తీయించేస్తారో అది. ఇది రాజులు ఎదుట రాజ్య సమాచార గ్రంథం రాయబడినట్టు. సో ఓవరాల్గా మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి? దేవుని అదృశ్య హస్తం అర్థం అవ్వాలి మీకు. అవునా? దేవుని యొక్క అదృశ్యమైన అసలు అంతమంది కన్యకలు ఎస్తేరే ఎందుకు సెలెక్ట్ అవ్వడం? చూడండి, అక్కడ ఆడపిల్లల కన్యకలు లేదంటే చాలామంది వచ్చి ఉంటారు. అందరినీ 12 నెలల్లో ఈ ఎస్తేరుకి ఏం చేశారో ఎలాగా శుభ్రంగా మేకప్ వేసి అలాగే చేసి ఉంటారు చక్కగా. ఆమెకు వాడిన సుగంధద్రవ్యాలు వీళ్ళకి వాడుంటారు. సో అసలు ఈ రాజుగారు ఎంపిక చేసుకున్న వాళ్ళు ఎస్తేరుని చూసి చేసుకోవాలని రాజుగారు హృదయం తట్టింది దేవుడే ఉండొచ్చు ఖచ్చితంగా. అసలు దేవుడు మొర్దెకైని ఎస్తేరుని తీసుకెళ్ళి 127 సంస్థానాల అధిపతిగా ఉన్నటువంటి అశ్వారోషు ఆస్థానంలోనే ఈ కార్యక్రమం జరగడం అంటే దేవుని హస్తం లేదంటారా? ఈ తాపత్రయం అంతా, దేవుని తాపత్రయం అంతా ఏంటి? తను ఎన్నుకున్నటువంటి తన సొత్తు అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకోవాలి. అదే ముఖ్య ఉద్దేశం. ఆయన ఏమైనా చేయగలరు. అందుకనే హృదయాలనే ప్రేరేపిస్తాడో తడతాడో. సో వెళ్ళి ఆ స్థానంలోనే చూడండి ప్లానింగ్, దేవుని ప్రణాళిక. ఎస్తేరు సెలెక్ట్ అవడం ఏంటి? ఎస్తేరు ఇంకా అందరి స్త్రీలోనూ ఎస్తేరు సెలెక్ట్ అవడం ఏంటి? దేవుని చెప్తాం. దేవుని ఎన్నుకున్నాడు ఆయన ప్రణాళికలో, అందుకని పిక్ చేసుకున్నాడు ఆయన. అనాథ సంకల్పం అది. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు, అక్కడ ఉండిపోయారంటే ఆ ఉండిపోయిన వాళ్ళ కోసం ఏళ్లలోనిచ్చే ఎస్తేరుని మొర్దెకైని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. సో అది. సో దేవుని యొక్క
అదృష్టమైనటువంటి హస్తం కనపడుతుంది మనకి ఇక్కడ ఖచ్చితంగా. ఆ, ఎందుకంటే దేవుని పేరు నేరుగా ప్రస్తావించకపోయినా కానీ ఎస్తేరు రాణిగా మార్చడం వెనక దేవుని ప్రణాళిక, రక్షణ స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. అవునా? దేవుని ప్రణాళిక రక్షించుకోవాలంటే రక్షణ ప్రణాళికని ఎస్తేరు ద్వారా అమలు చేశాడు. అందుకనే ఎస్తేరుని రాణిగా ఒక యూదు స్త్రీ, యూదు స్త్రీగా మనకు కనబడుతుంది. సో 3వ అధ్యాయం మనం వచ్చే బైబిల్ తరగతిలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి మరొక స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభా. మరి ఎంతవరకు తను మరి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం ద్వారా తను అనేకటువంటి సంగతులు తండ్రి మరి మేము వివరించుకున్నందుకు తండ్రి మాకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి పేరు మనకి జ్ఞాపకం చేసుకుంటాం మా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో సంఘానికి జ్ఞాపకం చేసుకుంటుంది. సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బలపరిచి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి కృప చూపించండి, సహాయం అందించండి మా ప్రభా. విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరులు కూడా మరి పేరు మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. అలాగే మరి తండ్రి మరి చిక్కాలని జ్ఞాపకం చేసుకోండి, ప్రేమించండి. ప్రతి ఇరువురు తండ్రి మరి తను మరి సుశాంతిని అలాగే అమ్మాయిని కూడా మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. తను మరి ముట్టి స్వస్థపరిచి త్వరగా కోల్పోవడానికి కృప చూపించండి తండ్రి. అలాగే మా తండ్రి మరి కుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటే బలహీనంగా ఉన్నారు, బలపరచండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి శక్తిని బలాన్ని అనుగ్రహించి నడిపించడం మా ప్రభా. తను మరి ఇంకొన ఎవరైతే తను మన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మరి పేరు మరి జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి, కృప చూపించండి మా ప్రభా. అలాగే మరి తండ్రి రేపటి దినాన్ని తండ్రి మరి స్వార్థ ప్రయాణం తన మరి ఎవరితో మరి తలపెట్టున్నాం ప్రభా. మరి కార్యక్రమాన్ని కూడా ప్రయాణాన్ని కూడా మీరు ముందుండి పొందుపరిచి మమ్మల్ని నడిపించడం మా ప్రభా. సిద్ధపడటానికి తను మరి ఏటువంటి ఆటంకాలు, అవాంతరాలు, శోధనలు, ఎక్కువ ఇబ్బందులు కలగకుండా క్షేమంగా వెళ్ళి రావడానికి కృప చూపించడం మా ప్రభా. విజయవంతంగా ప్రయాణాన్ని ముగించుకుని తను మరి ఈ పనిలో చక్కటి ఘనమైనటువంటి పాత్రలుగా ప్రతి ఒక్కరిని మరి వాడుకోవడానికి తను మరి మాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినందుకు మరి స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా. అని ఇంకా అనేక మంది తను మరి ప్రోత్సహించి తట్టి వారి హృదయాన్ని తను మరి మీరే ప్రేరేపించమని అడుగుతున్నాం మా ప్రభా. అలాగే మా తండ్రి వచ్చిన మా ప్రభుత్వంలో చదివినటువంటి రోజు కార్యక్రమం ప్రార్థిస్తున్నాం మా ప్రభా. తను మరి సచివాలయ గారి కార్యక్రమం తండ్రి మరి దాని మరి కుటుంబం మరి తాగుపెట్టున్నారు తండ్రి. అందరిని బట్టి కుటుంబాన్ని అంతటి మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. బహుగా దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభా. అలాగే మా తండ్రి ఇంకొనైనా విచిత్రమైతే మరొక బైబిల్ తత్వం మేము కలుసుకుని చక్కటి వివరించుకోవడానికి నాకు మరొక తరగతిని మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభా. మరి ఈ రోజు మరి బైబిల్ తత్వం తండ్రి మరి చక్కటి పలహారాన్ని ఏర్పరిచినటువంటి మరి వేవిరత్నం గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని తండ్రి గడిచిన దినాల్లో తను మరి మీరు ఎంతగానో కృప చూపించారు. అనేకటువంటి అపాయకమైన పరిస్థితుల నుంచి తండ్రి మీరే సంరక్షించుకున్న దాన్ని బట్టి తను మరి చక్కటి పలహారాన్ని తను మరి తీసుకొచ్చిన తండ్రి అందరిని బట్టి మరొకసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బాగా దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభావ. మరి ముగించి వెళ్తుండగా మనకు మంత్రులు తోడేయండి, క్షేమంగాను సురక్షితంగాను వారి గృహాలు చేర్చి నడిపించుకోండి. ఈ ప్రాసం చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరికీ